మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో హోప్ టీవీ వీక్షకులకు మరి ఒకసారి వందనములు తెలియజేయచ్చు. క్రీస్తు పాదములు చెంత అనే ఈ యొక్క వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాను. ఈ వాక్య ధ్యానములు ద్వారా మనము క్రీస్తును కనుగొని ఆయన ముఖదర్శనమును పొందుకొని ఆయన పాదముల చెంత మోకరించి ప్రార్థించి మన ప్రతి సమస్య నుండి విడుదలను పొందడానికి, అనారోగ్యము నుండి సంపూర్ణ ఆరోగ్యము పొందడానికి, దయ్యముల చేత పీడించబడుచున్న వారికి విముక్తి కలగడానికి ఈ వాక్య ధ్యానాలు ఉపయోగపడుచున్నవని నమ్ముచూ ఉన్నా. ఈ దినాన్న నిన్నటి దినాన్న ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను క్రీస్తు పాదముల మీద పడినప్పుడు ఏ విధంగా బలమును పొందుకుని ఉన్నాడో, దేవుడు ఎంత గొప్పగా ఆయన్ని వాడుకున్నాడో మనం చూసాం. ఆ పాఠము నుండి దానియేలు జీవితాన్ని చూసాం. ఈ యొక్క యోహాను యొక్క గ్రంథకర్త అయిన ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను యొక్క జీవితం నుండి రెండవ భాగంగా మరలా ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మన ధ్యానం నిమిత్తము ఎంచుకున్న వాక్యము ప్రకటన గ్రంథం 1:17-18 వచనాలు మనం చదువుకుంటున్నాం. యోహాను క్రీస్తును చూసిన వెంటనే చచ్చిన వానిగా ఆయన పాదాల మీద పడి ఉన్నారు. ఆయన హస్తాన్ని చాపి యోహాన్ని లేపి, నువ్వు భయపడవద్దు, నేనే ఆదియు అంతమును, మృతులలో నుండి లేపబడి తిని నేను యుగయుగములు సజీవుడిగా ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు నీ పక్షాన ఆయన ఉన్నాడు. ఈరోజు దేనిని చూసి నువ్వు భయపడుతున్నా, దేని గురించి నువ్వు భయపడుతున్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేనిని చూసి భయము పడనవసరం లేదు. ఎందుకంటే రోమపత్రిక 11:36 సెలవిస్తున్నాడు, ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును ఆయన కొరకు సమస్తమును సృష్టించుకుని ఉన్నాడు. నీ జీవితంలో ఏది చోటు చేసుకున్నా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, సమస్తానికి ఆదరణకర్త అయిన దేవుడు నీ పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. నీ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి, వస్తున్న మార్పులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. సమస్తమును ఆయన కొరకు ఆయన ద్వారా నిర్మించుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏదేమైనప్పటికీ కూడా నువ్వు భయపడిన అవసరము లేదు. ఒకవేళ భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలి? ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని నిర్గమాకాండం 20:20 చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండా ఉండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసి ఉన్నాడని ప్రజలతో మోషే చెప్తూ ఉన్నాడు. సినాయి పర్వతం మీద మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రమును పొందడానికి మోషే ఈ ధర్మశాస్త్రం ప్రజలందరికీ వర్ణించిన తర్వాత దేవుని యొక్క స్వరము ఉరుము దనుముతో వచ్చినప్పుడు ప్రజలు భయపడిపోయారు. మోషేతో అంటున్నారు, మోషే, మేము దేవుని స్వరము వినలేకపోతూ ఉన్నాం, నీవు మాతో మాట్లాడు అని అన్నప్పుడు మోషే అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీరు పాపము చేయకుండా ఉండు నిమిత్తము ఆయన మీ వద్దకు ఏం చేసి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో భయపడే సంఘటనలు నీ జీవితంలో జరగవచ్చు. నువ్వు భయానికి గురైన స్త్రీగా పురుషుడిగా ఉన్నావేమో. లేఖనం సెలవిస్తుంది, మీరు పాపము చేయకుండా ఉండడానికి దేవుడు మీ వద్దకు ఏం చేసి ఉన్నాడని. అవును, నా జీవితంలో నీ జీవితంలో మనం ఊహించిన రీతిలో కొన్నిసార్లు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, లేకపోలేదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంత భక్తిగా ఉన్నాను, నేను ఇంత ప్రార్థనాపరుడుగా ఉన్నాను,
నేను ఇంత ప్రార్థనా పరురాలాగా ఉన్నాను. దేవునిని విడిచి నేను ఏ పాపమును చేయలేదు. దేవుని స్వరము వినాలని నా జీవితంలో నేను ఎంతో ఆసక్తి కలిగి దేవునితో సహవాసము చేయుచున్నాను. ఆయన ఆజ్ఞలను వెంబడించుచున్నాను. అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నేను కూడా అనుకుంటున్నానేమో, నేను దేవుని యొక్క సమ్ముఖమునందు ఆయన పరిచర్య కొనసాగించేవాడుగా నా జీవితంలో ఇన్ని శోధనలు ఎందుకు తలెత్తుతున్నాయని. మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి, దేవుడి వైపే మనం చూడడానికి, ఆయన మీదే మనం ఆశ పెట్టుకోవడానికి, ఆయన పాదముల మీదే ఎప్పుడూ కూడా మనం జీవించటానికి. మగ్దలేని మరియను చూసాం కదా, తన మారు మనసు పొందిన దినము మొదలుకొని క్రీస్తును కలిసిన ప్రతి సందర్భములోనూ నేను చెప్పాను కదా మీకు, ఆమెకి ఇష్టమైన స్థలం ఏదండి? క్రీస్తు పాదములు. ఈరోజు ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను జీవితం నుంచి కూడా ఆయన పాదాల మీద పడిపోతే చాలు. ఆయన అంటాడు, నువ్వు భయపడవద్దు. ఒకవేళ భయపడవలసి వస్తే మోషే చెప్పినట్లు మనము దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి తప్ప మరి ఎవ్వరికి మనము భయపడని అవసరం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మన పక్షమున నిలబడువాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అవును, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భయపడని అవసరము లేదు. నీవు దిగులు పడని అవసరము లేదు. నీవు పాపము చేయకుండా, పాపములో పడిపోకుండా, నీ దృష్టి దేవుని మీద నుంచి తొలగిపోకుండా ఆయన నిన్ను పరీక్షించటానికి నీ వద్దకి వేయించేస్తూ ఉన్నాడు. నీకు ఇటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారే ఆయన రాణిస్తూ ఉన్నాడు. యోబును మర్చిపోవద్దు. ఆయన జీవితంలో అనేక కష్టాలు, స్నేహితులు విమర్శన చేశారు, భార్య విమర్శించింది, దేవుణ్ణి విడిచిపెట్టమని సలహా ఇచ్చింది. ఆయన నా జీవితంలో ఏమి జరిగినా అది దేవుని చిత్తం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ యొక్క జీవితం యోహాను జీవితం నుండి, యోహాను యొక్క జీవిత చరిత్ర నుండి ఏమి నేర్చుకుంటున్నావు? భయభ్రాంతుడయ్యాడు. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. ఒకవేళ భయపడవలసి వస్తే మనం మోషే ద్వారా తెలుసుకున్న దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఆయన సముఖమునే మనం భయపడాలి. మన పాపమును విడిచిపెట్టడానికి మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన ఎడల ప్రార్థించినట్లయితే ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17 వచనాలు ఆయన సెలవిస్తున్నాడు. ఆయన సమస్తానికి ఆదరణకర్త, ఆధారభూతుడు. సమస్తాన్ని ఆయన చేశాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, మృతుల్లో నుండి లేపబడిన వాడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, ఆ పునరుద్ధాన విశ్వాసమును మనకు కలగజేసిన వాడు. ఆయన సమస్తానికి ఆదరణ భూతుడు. సమస్తమును ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఆ దేవునికే మనము భయపడాలి. ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఎందుకంటే మనము బ్రతికినను చనిపోయినను ఆయన వారమై ఉన్నాము. రోమపత్రిక 14 అధ్యాయం 8వ వచనం, మనము బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాము. ఆయన ప్రేమలో నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదండి. కరువు అవని, వస్త్రహీనత, బలహీనత అవనివ్వండి, మరణం అవనివ్వండి, ఆయన నుంచి మనల్ని ఏది ఎడబాపదు. ఏ భయము కూడా క్రీస్తు నుండి మనల్ని దూరం చేయదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు నేను మనందరము దేవునికి భయపడినట్లయితే, ఆయన పరీక్షించినప్పుడు
దానిలో మనము మన విశ్వాసము ద్వారా, మన ప్రార్థన జీవితము ద్వారా మనం క్రీస్తు పాదములను చేరినట్లయితే క్రీస్తు వారు తప్పక మన పక్షాన్ని ఉంటారు, మనల్ని విడిపిస్తారు, మనల్ని విమోచిస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు. మరి ఒకసారి మనము దానియేలు గ్రంథంని తెరుస్తామండి. 10వ అధ్యాయం 17 నుంచి మనం చదువుకుంటున్నాం. నా ఏలినవాడా, నీ దాసుడినైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగో మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక అని ధైర్యము తెచ్చుకోము. భయానికి గురయ్యాడు, బలహీనుడని ఆయన గత వారం మనం చదివాం. ఆయన అంటున్నాడు, అయ్యా ఇంత బలహీనతలో నేను నీతో ఎలా మాట్లాడగలను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు బహుప్రియుడువు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను నీ బలహీనతలో కూడా నీవు దేవునికి బహుప్రియుడిగా ఉన్నావా? ఈరోజు బలహీనత వస్తే, భయానికి గురైతే, ఆందోళనకు గురైతే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క స్థలం ఉందండి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన ఈ భక్తులకు వారి బలహీనతలో, వారి సమస్తంలో వారికి ఇష్టమైన స్థలం ఏదండి? దేవుని ఎదుట సాగిలు పడడము, దేవుని పాదముల మీద పడడము, దేవుని సముఖంలో ప్రార్థించటము, దేవుని స్వరము కొరకు ఎదురు చూడడము. ఈరోజు నీ బలహీనతలో నువ్వు ఎవరి స్వరం వినడానికి ఎదురు చూస్తూ ఉన్నావు? నీ బలహీనతలు యందు నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు? ఈ యొక్క దానియేలు గ్రంథంలో దానియేలు గారిని మనం చూస్తే ఆయన అంటున్నాడు, మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఈరోజు నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో సహోదరి, నువ్వు ధైర్యము తెచ్చుకో సహోదరుడా. నీ కుటుంబం కొరకు, సమాజం కొరకు నువ్వు ప్రార్థించి చూడగా, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించి చూడగా, యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? తన బిడ్డలు పడక మీద నుంచి లేవకముందే, ఒకవేళ నా కుమారులు, నా కుమార్తెలు పాపం చేస్తారేమో తండ్రి, వారిని నువ్వు క్షమించిన ఆయన అని బలులు అర్పించేవాడు. ఈరోజు మనలో ఎంతమంది మన బిడ్డల కొరకు వేకుజామునే లేసి క్రీస్తు పాదాలు పట్టుకుని, నా బిడ్డలు బలహీనులైపోకుండా, నా కుమార్తెలు బలహీనులైపోకుండా, పాపములో పడిపోకుండా వారి మార్గములను నువ్వు కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆయన పాదాలు చెంత చేరి వాక్యం సెలవిస్తుంది, యవ్వనులు తప్పక త్రొట్టిలుదురని. అదే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి 119వ కీర్తనలో, కేవలము నీ ఆజ్ఞలను వెంబడించుట ద్వారే వారు తమ మార్గములను శుద్ధీకరించుకొందురని. శోధనను అనుగ్రహించిన దేవుడే దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా అనుగ్రహిస్తాడు. బలహీనుడుగున్న దానియేలుతో అంటున్నాడు, మరలా ఆయన ముట్టుకుని, నువ్వు ధైర్యము తెచ్చుకొనుము, నీవు ధైర్యము తెచ్చుకొనుము. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపెడుతూ ఉన్నా? దేవుడు నిన్ను ధైర్యం తెచ్చుకోమని ఆయన ప్రేమతో ఆహ్వానించి ఉన్నాడు. నువ్వు దేనికి భయపడుతూ ఉన్నా? నిన్ను పరిశోధించటానికి, నిన్ను పరీక్షించటానికి దేవుడు కొన్ని పరిణామాలు నీ జీవితంలో ప్రవేశపెట్టినప్పుడు నువ్వు శోధనలో పడిపోయి శోధనల ద్వారా కొట్టివేయబడుతూ ఉన్నావా? గాలికి ఎగురుపోవు పొట్టువలే నువ్వు పాపముల చేత తుడిచివేయబడుతూ ఉన్నావా? లేకపోతే దేవుని కొరకు మంచి ధాన్యము వలె నీవు సువార్తలో నిలకడగొంటున్నావా? వాక్యములో నీ జాడలను విస్తారము చేసుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నావా?
భయాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. ఒకవేళ భయపడవలసి వస్తే మోషే అంటున్నాడు, మీరు దేవునికి భయపడండి. ఆయన భయము మీ యందు ఉండాలని ఆయన మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు సెలవిస్తూ ఉన్నారు సామెతల్లో, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. మరి ఈరోజు నీకు ఏ జ్ఞానం? పరిశుద్ధ గ్రంథ జ్ఞానం ఉందా నీలో? ఈ గ్రంథము నుండి దేవుని వాక్యములను విని నీ యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏమై ఉన్నదో నీవు పరిశోధించి తెలుసుకునే జ్ఞానం నీలో ఉన్నదా? లేనట్లయితే ఆయన పాదాలు చెంతకు నిన్ను ప్రేమతో ఆహ్వానించి ఉన్నాను. ఆయన పాదముల యొద్ద విడుదల ఉందని మనం తెలుసుకున్నాం, పవిత్రత ఉన్నదని మనం తెలుసుకున్నాం, ఆరోగ్యము ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఆయన పాదముల యొద్ద ప్రతి భయానికి విముక్తి ఉంది. ధైర్యమును దయచేస్తారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకం మీద ఉన్న ప్రతిదీ కూడా ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకే సృష్టించబడ్డాయి. కానీ ఈ సృష్టిని సాతానుడు తన ఆధీనంలోనికి తీసుకుని సృష్టింపబడిన ప్రతి వస్తువు ద్వారా మనిషిని ఆకర్షించుకుని దేవునికి దూరం అయిపోయేలాగా, దేవుని వాక్యమును విడిచిపెట్టేవారుగా చేస్తూ ఉన్నాడు. లేఖనాలేమో దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనమని సెలవిస్తుంటే, సాతానుడు ఈ లోక భోగములను చూపించి దేవుని కంటే ఇవే చాలా బాగున్నట్లుగా ప్రవేశపెడుతూ ఉన్నాడు. దేవునికి భయపడేవారు ఎవరూ లేరండి ఈరోజు దేవుని ముఖము చూడడానికి, ఆయన స్వరూప దర్శనము కొరకు కనిపెట్టువారు అతి తక్కువ ఉన్నారు. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, దేవుని చేరే మార్గము బహు ఇరుకైన మార్గము. విశాల మార్గములు అనేకులు ప్రయాణం చేస్తున్నారు. విశాల మార్గములో పాప భోగములు ఉన్నాయి. దేవునిని చేరే మార్గం ఇరుకైన మార్గం. ఈ మార్గంలో ప్రవేశించడానికి అనేకులు ఇష్టపడట్లేదు. మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫరో రాజుకు కుమార్తెకు కుమారుడును అనిపించుట కంటే ఆ భోగములను తన జీవితంలో నెరవేర్చుట కంటే శ్రమ పొందు ఇశ్రాయేలుతో సహానుభావుడుగా ఉండడానికే ఆయన ఇష్టపడ్డాడు. మరి నీవు ఈరోజు దేనిని ఇష్టపడుతున్నావు ప్రియమైన సహోదరి, సహోదరుడు? ప్రవక్తలను, పితరులను చూసాం, స్త్రీలను చూసాం, పురుషులను చూసాం. దేవునిని వెదకని వారిని మనం చూసాం. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ముందు వినలేకపోయారు, భయపడిపోయారు మోసే కాలంలో. కానీ మోసే అంటున్నాడు, ఆయన మీ యందు ఆయన భయమును కలగజేయడానికి. దేవుని భయం లేని వారు పవిత్రముగా జీవించలేరు. మగ్దలేని మరియ జీవితంలో మొదటగా దేవుని భయం లేదు కాబట్టి తను విచ్చలవిడిగా జీవించింది. ఒక్కసారి దేవుని భయము తనలోనికి ప్రవేశించిన తర్వాత, క్రీస్తును చూసిన తర్వాత, ఆయన పాదాలు చెంత ఆమె చేరిన తర్వాత ఇంకెన్నడూ కూడా తను తిరిగి తన పాత జీవితమునికి చూడలేదు. ఈరోజు అనేక మంది యవనస్తులు దేవుని భయం వారిలో లేక, మనం వింటాం కూడా, దేవుడు ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో ఉన్నారేంటి, దేవుడు అంటే ఎలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించేవారు లేకపోలేదు. మీకు సెలవిస్తున్నాను, దేవుడు ఉన్నారు. ఆయన సమస్తాన్ని చూస్తున్నారు. ఆయన సమ్ముఖమునందున్న గ్రంథాల్లో సమస్తమును ఆయన లిఖించుకుంటున్నారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు, గ్రంథాలు తెరవబడినప్పుడు, ఎవరి పేరు జీవ గ్రంథములో ఉండదో వారు అప్పుడు రొమ్ముగుద్దుకుని ఏడుస్తారు. జీవ గ్రంథములో పేరు లేని వారివి జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటాయి. వారు చేసిన ప్రతి దాన్ని కూడా వారు ఆయనకి చూపిస్తాడు. అప్పుడు వారు ఏడ్చినా, వారు పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదు. జీవించి ఉండగానే ప్రభు పాదాలు చెంతకు చేరినట్లయితే ఒక మంచి స్థలం అండి. చూడండి, క్లాసులో
విద్యార్థులు అల్లరి చేస్తే మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు, మా తెలుగు పంతులు గారు అనేవారు, సర్వరోగ నివారణి అని బెత్తాన్ని చూపించేవారు. అంటే నువ్వు అల్లరి అధికంగా చేస్తున్నావు, నువ్వు పాఠం సరిగ్గా రాయట్లేదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు, ఈ రోగాలన్నిటికీ కూడా ఒకటే మందు, ఏంటంటే అది బెత్తం. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో, నలిగిపోయిన నీ జీవితంలో, చెదిరిపోయిన నీ హృదయాన్న నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, నీలో ఉన్న సమస్తానికి ఒకే ఒక జవాబు దొరికే స్థలము ఏదో తెలుసా? యేసుక్రీస్తు పాదాలు. ఈ రెండో భాగం ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను జీవితం నుండి ఆయన భయానికి గురయ్యాడు, ఆందోళనకు గురయ్యాడు. మనం కూడా మన జీవితాల్లో చోటు చేసుకునే సమస్యలను బట్టి చాలా భయానికి గురవుతూ ఉంటాం. కానీ ఆయనను బలపరిచిన క్రీస్తు పాదాల చెంత ఆయన అన్నాడు. క్రీస్తు ఆయన లేపి నిలవబెట్టి, నువ్వు భయపడొద్దు, జరుగుతున్న ఈ సంఘటనలన్నిటినీ నువ్వేదైతే చూస్తూ ఉన్నావో, ఏదైతే వింటూ ఉన్నావో వాటిని నువ్వు రాసి ముద్రించి 7 సంఘాలకి పంపించమని యోహాను కోరాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి దానిలోనూ కూడా క్రీస్తుకు సాక్షిగా జీవించాలని, నీకు ఇస్తున్న ప్రతి విజయంలోనూ కూడా యేసుక్రీస్తును నువ్వు చూపించాలని, నీలో ఉన్న ప్రతి చెడ్డ అలవాటును కూడా దేవుడు తీసివేసింది ఎందుకో తెలుసా? ఆ అలవాట్లు ఉన్న వారికి నువ్వు ఒక సాక్షిగా జీవించడానికి. మగ్దలేని మరియ అనేకులకు ఒక సువార్తమానికురాలిగా మిగిలిపోయింది. దయ్యములు పట్టిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత స్థిరమైన వాడిగా తన గ్రామములో అనేకులకు సువార్తను ప్రకటించే వ్యక్తిగా మిగిలిపోయాడు. భయానికి గురైన దానియేలు, దేవుడు అతన్ని మరలా ముట్టి, నీవు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో అని చెప్పినప్పుడు ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, 4 రాజులకు, అన్యులైన 4 రాజులకు ఆయన దేవుని వాగ్దానాలను వివరించాడు, దేవుణ్ణి చూపించాడు. ఆయన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి అన్యులే సెలవిస్తూ ఉన్నారు, బబులోను రాజులే సెలవిస్తూ ఉన్నారు, దానియేలు దేవుడు వంటి దేవుడు మరొకడు లేడు, ఆయనే మహాకార్యములు చేయవాడు, బ్రహ్మాండమైన క్రియలు చేయవాడు. నా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి రాజ్యము కూడా, రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజ కూడా, ఆయా భాషలు మాట్లాడువారు దానియేలు దేవుడినే సేవించాలి అనే గొప్ప సాక్ష్యాన్ని దేవుని పాదముల చెంత చేరిన దానియేలు రాజుల నోట పలికించగలిగాడు. ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు పాదాలు చెంతకు చేరినట్లయితే నిన్ను చూసువారు చెప్తారు, పలానా వారి దేవుడు యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన విడుదలనిచ్చే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన పాపములను క్షమించే దేవుడు. ఆయన పాదాలు చెంతకు చేరితే ఆయన బలపరిచి లేవనెత్తి ఉన్నత స్థాయిలో నిలవబెట్టే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్తమును ఆయన కొరకు నియమించుకున్న దేవుడు, సమస్తానికి ఆధారమైన దేవుడు. ఆ దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ దేవుని చేత బలపడాలని ఆశ కలిగితే ఈ యొక్క గ్రంథకర్త అయిన